హే బిగులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మేము కాళేశ్వరం పోతున్నాం అనమాట. ఇక్కడ చూడొచ్చు తుఫాన్లో మేము అందరం కూర్చొని సరదాగా మాట్లాడుతున్నాము. ఇక్కడైతే ఇది వే అనమాట, కాళేశ్వరం వే. ఇక్కడ చూడొచ్చు చాలా చెట్లు, అంటే ఫారెస్ట్లా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వెళ్తుంటే శ్రీశైలం వైబ్ వచ్చిందనమాట. అలా ఇంకా పోతున్నాము. ఇది వే అనమాట, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం నేనైతే కాళేశ్వరం చూడబోతున్నా. సో ఐఎమ్ ఎగ్జైటింగ్. కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు కాళేశ్వరం. ఇక్కడ మా పిన్నమ్మ ఇంకా అందరు కలిసి ఇంకా ముచ్చట పెడుతున్నారు. ఇక్కడైతే చూడొచ్చు ఎంత జనం ఉన్నారో. గూడారాలు అంటారు కదా, అంటే బొమ్మలు అన్నీ అమ్ముతారు, అవి కూడా ఉన్నాయి. చాలా నది దగ్గర అయితే చాలా వేల కొలది పీపుల్ ఉన్నారనమాట. చాలామంది కూడా ఈ పుష్కరాలను ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇంకా ఇక్కడ ఈ పుష్కరాలు స్టార్టింగ్ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారనమాట ఓపెనింగ్కి. ఇంకా ఇక్కడ మేమందరం కలిసి ఏదో ఫోటో దిగుదామని ట్రై చేస్తున్నాం. బట్ సన్లైట్ వల్ల మొత్తం డార్క్ కనిపిస్తుంది. ఇంకా మొత్తం వెళ్ళాక చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. చూడండి బోర్డు ఇక్కడ, సరస్వతి పుష్కరాలు అంటే 3 నదులు కలుస్తాయంట. చాలా ఎగ్జైటింగ్ ఉంది. లెట్స్ గో. మేమైతే ఇప్పుడే నది దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ వ్యూ ఎలా ఉందో. ఇక్కడ కింద మొత్తం శాండ్ ఉన్నందువలన మాకైతే ఎక్కడో బీచ్ వచ్చినా అనే వైబ్ ఫీలింగ్ వస్తుంది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. చూడొచ్చు చాలామంది ఇక్కడ వాటర్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు ఇంకా వాళ్ళందరూ ఆడుతున్నారు. ఇంకా మేము వచ్చినాం కదా 13 మెంబర్స్, మేమందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాం. ఇంక ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు ఆడుకుంటున్నారు. అండ్ ఆఫ్టర్ తర్వాత మా ఆంటీ వచ్చేసి అందరికీ పసుపు ఇస్తున్నారు. పసుపు రాసుకొని నదిలో మునగాలి అంట, అది ఒక ఆచారం అంట. దట్స్ వై ఇంకా అందరూ పసుపు రాసుకొని ఇంకా నదిలో మునుగుతున్నారనమాట. చూసేసండి. ఇక్కడ నదిలో అమ్మవారికి కూడా వడ్బియ్యం పెడతారంట. దట్స్ వై మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళు ఇంకా ఆంటీ వాళ్ళందరూ కలిసి అది తెచ్చారనమాట. చీరలో ఇంకా వడ్బియ్యం పెడుతున్నారనమాట. అవన్నీ ఇప్పుడు పెడుతున్నారు, చూస్తాయండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇంకా మా బాబాయ్ వాళ్ళు ఇంకా ఆంటీ వాళ్ళు నానమ్మ అమ్మమ్మ వాళ్ళు అందరు కలిసి ఇంకా మంచిగా దీపారాధన చేస్తున్నారు, చూసేసాయండి. చూడండి ఆ వదిలిన దీపాలు చూసుకుంటా ఆంటీ వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళు అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ కలిసి చూడండి. ఇంకా మీరు చూడొచ్చు అమ్మవారికి వడ్బియ్యం పెట్టిన ఆ శారీని ఇంకా గంగలో కలుపుతున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు వాళ్ళైతే ఇంకా శారీస్ ఇలా అసలు మునగక ముందే తీసేసుకుంటున్నారు, చూసేసాయండి. అక్కడ నది దగ్గర ఒక స్వామి ఉండే అనమాట. ఆ స్వామి మా పిన్ని వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాడు, ఇది సంకల్ప పూజ అమ్మ, సంకల్ప పూజ మీరు చేయించుకుంటే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని. దట్స్ వై ఇంకా మా వాళ్ళందరూ కలిసి సంకల్ప పూజ చేసుకుంటున్నారు. ఇంకా ఆ స్వామి చెప్పిన పూజ ప్రాసెస్ మొత్తం ఇంకా మా వాళ్ళందరూ కలిసి చేసేస్తున్నారు. అది ఇంకా అలా పూజ చేసుకుంటే మన కోరికలు అయితే కంపల్సరీ నెరవేరుతాయని ఒక నమ్మకం. దట్స్ వై ఇంకా అందరు కలిసి పూజ చేస్తున్నారు, చూడండి. పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దీరార శివుడో సక్కంగా నూరార. మేమైతే కాళేశ్వరం నుంచి ధర్మపురి అనే ఒక విలేజ్కి వెళ్ళాము. అక్కడ ధర్మపురికి వెళ్తే మనకు ఏమపురి ఉండదు అని ఒక నమ్మకం. దట్స్ వై మేమైతే ధర్మపురి వెళ్తున్నాము. ఈ యమాపురిలో ఇంకా నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు. అండ్ ఆల్సో కృష్ణుడు కూడా ఉంటాడు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నేను కొంచెం విచిత్రంగా ఏం చూసినా అంటే వాళ్ళ హౌసెస్ అనేది పాతకాలపు హౌసెస్ అనమాట. బయట చూడడానికి పాతకాలపు ఉంది, లోన మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా పురాతన టెంపుల్ అనమాట, చాలా బాగుంది, మంచి వైబ్స్ వస్తున్నాయి. ఇక్కడ యమధర్మరాజు ఉంటాడు, చూసేసాయండి. అండ్ ఆల్సో ఆంజనేయ స్వామిది కూడా పెద్ద విగ్రహం ఉంది. ఇక్కడ ఇంకా అందరూ మా టెంపుల్ గురించి మాట్లాడుతున్నారు, చూడండి. పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా దీరార శివుడో సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా. ఎండి కొండల వాడ ఏలేటి యములాడ గుండములతో 4 గుడి చుట్టూ దండాలు కోల్లేగముడు పూలు కోటొక్క మొక్కులు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.